ఇవాళ 4 వరకు ఏం వీడియో చేద్దామని ఆలోచిస్తూ కూర్చున్నా. అప్పుడే ఒక ఐడియా వచ్చింది. వీడియో కంటే న్యూ ఇయర్ ముగ్గు వేస్తే మన సబ్స్క్రైబర్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అనిపించింది. వెంటనే మా బావకి చెప్పాను. మా బావేమో ఇప్పుడు టైం 4 అవుతుంది, నువ్వు ముగ్గు వేసేసరికి నైట్ అవుతుంది, లైట్ అంతా పోతుంది, వీడియో సరిగ్గా రాదు అని చెప్పాడు. కానీ ఎక్కడో మా బావకి నమ్మకం ఉంది నేను ముగ్గు బాగా వేస్తానని. అందుకే ఏం ఆలోచించకుండా నాకు కావాల్సిన కలర్స్ అన్ని ఇప్పించాడు. ఎక్కడ ముగ్గు వేస్తే బాగుంటుందో అని ఒక మంచి విశాలమైన ప్లేస్ కూడా చూపించాడు. ఇంత సపోర్ట్ ఇస్తే ఇంకా నేను ముగ్గు వేయకుండా ఆగుతానో చెప్పండి. వెంటనే కసు ఊడ్చి కల్లాపు జల్లేసి నేను అనుకున్న డిజైన్ని చాక్ పీస్తో అవుట్లైన్ అంతా నీట్గా గీసేసుకున్నాను. అవుట్లైన్ అంతా అయిపోయిన తర్వాత కలర్స్ అన్ని దగ్గర పెట్టుకొని నేను అనుకున్న కలర్స్ ని నింపడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను నెమిలి కంఠం దగ్గర కలర్ ని నింపేశాను. తర్వాత నెమిలి రెక్కకి నేను కలర్ నింపేశాను. ఫినిషింగ్ కి నేను 2 కలర్స్ ని యాడ్ చేసి ఈకల్ లాగా గీసాను. అప్పుడు చాలా రియల్ గా కనిపించింది. తర్వాత నెమిలి ఈకలకి థిక్ గ్రీన్ కలర్ నింపేశాను. అలాగే నెమిలి కన్నుల్లో ఉండే 2-3 కలర్స్ ని కూడా వేసేసాను. ఇంకా నెమిలి ఈకలు ఫినిషింగ్ ఇవ్వాలి కదా, లైట్ గ్రీన్ కలర్ తోటి నెమిలి ఈకలకి లైన్స్ లాగా గీయటం స్టార్ట్ చేశాను. ఇలా గీయటం వలన చాలా రియల్ గా కనిపించింది చూడటానికి. అప్పటిదాకా అందరూ ఏం వేస్తానా అని చూస్తూ ఉన్నారు. నెమిలికి ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత నెమిలి పింఛానికి అందరూ సూపర్ అని ఆగి మరి చూస్తున్నారు. అందరూ బాగుంది అంటున్నారు కానీ మా బావ మాత్రం ఏమనట్లేదు ఏంటి అని అనుకుంటున్నా. ఆ లోపే మా బావ నా దగ్గరికి వచ్చి సూపర్ అని అన్నాడు. హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్ కలర్ యాడ్ చేశాను. పింక్ కలర్ వేసా. కొంచెం వేస్తే లేట్ అవుతుందని ఒక గుప్పెడి కలర్ తీసుకొని చేత్తోనే మొత్తం స్ప్రెడ్ చేసేసాను. దానిపైన జల్లెడతో జల్లించాను. ఇలా చేస్తే చాలా టైం సేవ్ అవుతుంది, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది, లేట్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ అని రాశాను. హ్యాపీ న్యూ ఇయర్ అని రాసే కాడ నేను చాలా ఆలోచించాను, స్ట్రైట్ గా రాయాలా కర్వ్ గా రాయాలని. ఇంకా లేట్ అవుతుంది కదా అని నేను కర్వ్ గా రాశాను. అది మన ఇష్టం, మనం ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు. అది పూర్తిగా మీ ఇష్టం అండి. నేను ముగ్గు వేస్తున్నంత సేపు చుట్టూ ఉన్న వాళ్ళంతా సస్పెన్స్ గా చూస్తూనే ఉన్నారు ఏ ముగ్గు వేస్తున్నానా అని. మొత్తం అయిపోయిన తర్వాత అందరూ హ్యాపీగా చాలా బాగుంది అక్క అన్నారు. ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ అంతా రాసిన తర్వాత చుట్టూ రింగుల్లాగా వేస్తాను. దానికి చాలాసేపు ఆలోచించారండి బ్యాక్గ్రౌండ్ కలర్ వేయాలా వద్దా అని. కానీ కలర్ వేయకుండా వేస్తేనే బాగుంటుంది అనిపించి ముగ్గుతోటి రింగుల్లాగా గీసేసి కింద డాట్స్ పెట్టి ఫినిషింగ్ అంతా ఇచ్చేస్తాను. ఈ ముగ్గు చూసిన వారందరూ అక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, బాగుంది అన్నారు. ఈ ముగ్గు చూసి మా సబ్స్క్రైబర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకున్నాను. మీకు ఈ ముగ్గు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి. ఈ ముగ్గు ఎలాగుందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరికైనా షేర్ చేయండి. భోగి సంక్రాంతి ముగ్గు కూడా మీ ముందుకు తీసుకొస్తాను. సంక్రాంతి టైంలో అందరూ ముగ్గుల పోటీల్లో పాల్గొని మంచి ప్రైజ్లు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ వెంకట్రాజీ వ్లాగ్స్. ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి నచ్చితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.